What? నాకు వ్యక్తిగతంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పాలెం గ్రామానికి నేను 1979వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి 2 రాత్రులు ఇక్కడ బస చేశాను. ఎందుకంటే అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అని అప్పుడు ప్రకటించారు. 1979లో ఇక్కడ రీసెర్చ్ చేయడానికి నేను వరంగల్ ఆర్ఈసీ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ నుంచి ఈరోజు ఇప్పుడు దాన్ని ఎన్ఐటి అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడ నుంచి మేము కొంతమంది మిత్రులం వచ్చి ఇక్కడ రెండు రాత్రులు బస చేసి పక్షుల మీద రీసెర్చ్ చేసినాం. అప్పుడు ఈ సంపూర్ణ సూర్యగ్రహణము పక్షుల మీద జీవుల మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసినాం. సో అనుకోకుండా ఈరోజు హరితాహారం ప్రోగ్రాము మూలాన ఒక చక్కటి అవకాశం నాకు కలిగింది. హరితాహారం ప్రోగ్రాం పుణ్యమాన్ని మళ్ళీ ఈ గ్రామానికి రావడం నాకు జరిగింది. సో 40 సంవత్సరాల ముందున్న జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చినాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఆ టైంలో బహుశా వీళ్ళు కూడా చూసుంటారు. వీళ్ళంతా కూడా ఇక్కడ రావాలి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నేను వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో 3వ వార్షిక హరితాహారం ప్రోగ్రాం కింద 40 కోట్ల మొక్కలు నాటాలని మరి ముఖ్యమంత్రి గారు నిశ్చయించినారు. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని స్కూళ్ళు, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈసారి పోలీస్ యంత్రాంగం 1 కోటి మొక్కలు 1 crore మొక్కలు నాటాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నది. తప్పకుండా నోడల్ ఆఫీసర్గా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హరితాహారం ప్రోగ్రాం కింద నోడల్ ఆఫీసర్గా నేను చాలా చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాను. నాకు చాలా నమ్మకం ఉంది. 1 కోటి కంటే ఎక్కువ మొక్కలు మేము నాటుతామని నాకు చాలా నమ్మకంగా, నిర్భయంగా, కాన్ఫిడెంట్గా మేమంతా ముందుకు పోతాం. సార్